మంచి ముహూర్తం చూసుకొని పనులు మొదలు పెట్టవచ్చా? ఈ మధ్య కాలంలో ముస్లింలు కూడా చాలామంది ఏదైనా మంచి పని చేయాలంటే ముహూర్తం ఉండాలి కదా అని ముస్లిం సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు తయారవుతున్నారంటే ధర్మానికి వీరు ఎంత దూరం అవుతున్నారో ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన సమాజంలోని కొంతమంది వ్యక్తులు మనం చూస్తున్నా వారు ముహూర్తాలు మరియు మంచి ఘడియల మీద ఎంతగా ఆధారపడి ఉంటారంటే పంచాంగం చూడనిదే వారు పనులు మొదలుపెట్టారు. కనీసం స్వామీజీ గారికైనా ఫోన్ చేసి, స్వామీజీ గారు ఈరోజు నేను ఒక బండి కొనబోతున్నాను కాబట్టి మంచి రోజా కాదా మీరే చెప్పండి అని స్వామీజీల మీద ఈ విధంగా ఆధారపడిపోతుంటారు. వీరేం చేస్తారంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు అది మంచి రోజా కాదని చూసుకుంటారు, డబ్బులు తీసుకోవాలనుకున్నా మంచి రోజా కాదని చూస్తారు. సాయంత్రం అయిపోతే ఇక డబ్బులు ఇతరులకు ఇవ్వరు. అలాగే వీరిచ్చేటటువంటి డబ్బులో 7 మరియు 9 అంకెలు గనక ఉన్నట్లయితే అది తగ్గించైనా ఇవ్వాలి లేదా పెంచైనా ఇవ్వాలి. ఆ 9 అనేటటువంటి అంకెకు వీరు దూరంగా ఉంటారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే పెళ్ళికి ముహూర్తం సంబంధించి, అదేవిధంగా పెళ్లి చూపులకు సంబంధించి వీరికి మంచి ఘడియలు ముహూర్తం చూసే వీరు పనులు చూస్తుంటారు. ఉదాహరణకి వీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మంచి ముహూర్తం కావాలి, ఇంట్లో గృహప్రవేశం చేయాలనుకున్నప్పుడు మంచి ముహూర్తం కావాలి. ఈ విధంగా ఏ పని చేయాలనుకున్నా ఈ విధంగా ముహూర్తాలపై వీరు ఆధారపడి ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే మన సమాజంలోని ముస్లిమేతరులో కొంతమంది యొక్క అకీదా, వారి యొక్క విశ్వాసం ఇది. కానీ వారి చుట్టుప్రక్కల్లో ఉండి ముస్లిం సోదరులు కూడా అల్లాపై భరోసా లేని కారణంగా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులు, వారి యొక్క జీవితం గురించి తెలియని కారణంగా వీరు కూడా అలాంటి పద్ధతుల్ని ఆచరిస్తూ ఈరోజు మన ముస్లిం సమాజంలోని వీరు కూడా గృహప్రవేశం సందర్భంగా మంచి రోజు ఉండాలని, అదేవిధంగా పెళ్లి రోజు సంబంధంగా ముహూర్తాలు చూడడం, ఏదైనా కొనాలి అమ్మాలనుకున్నప్పుడు కూడా వీరు ముహూర్తాలు చూడడం, ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మంలో లేనటువంటి విషయాలు సోదరులారా. నేను ఈ విషయాన్ని అందరి కోసం చెప్పట్లేదు, మన సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లింల గురించి చెప్తున్నాను. ఈ రోజు కూడా అలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు. ఏదైనా మంచి పని చేయాలంటే మంచి ముహూర్తం చూసే వారు పనులు మొదలు పెడతారు. ఎవరు అంటే మన సమాజంలో ఉన్నటువంటి కొంతమంది సరైన జ్ఞానం లేనటువంటి ముస్లింలు. మన సమాజంలోని కొంతమంది ముస్లింలు శుక్రవారం రోజు మాత్రమే మంచి పనులు మొదలు పెడతారు. జుమా రోజు అండి మంచి రోజు కాబట్టి మనం ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే వారు జుమా కోసం ఎదురు చూస్తుంటారు. ఈ విధంగా శుక్రవారం మాత్రమే మంచి పనులు చేయాలి అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. మంచి పని చేయడానికి మంచి సంకల్పం ఉండాలి, మంచి నియత్తో అతడు మంచి పని ఎప్పుడైనా చేయవచ్చు. దానికంటూ ఒక ఘడియను ఏర్పాటు చేసుకోవడం ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అనుమతించదు. ఈ రోజు మన సమాజంలోని కొంతమంది ముస్లింలు మంగళవారం రోజు ఎలాంటి మంచి పనులు చేయరు. మంగళవారం అయితే ప్రయాణాన్ని మొదలు పెట్టరు. మంగళవారం రోజు ఇతరులకు డబ్బులు ఇవ్వరు. ఎందుకండి అంటే మంగళవారం కలిసి రాదండి, మంచి రోజు కాదు, ఒక్కరోజు ఆగండి మీకేం పోతుందని ఈ విధంగా అంటూ ఉంటారు. ఇది కూడా షిరికి అకీదా సోదరులారా. మరికొంతమంది ఇది రాహుకాలం అండి, ఈ సమయంలో చేస్తే మంచి జరగదు అని ఈ విధంగా రాహుకాలం గురించి మాట్లాడుకునే ముస్లింలు కూడా మన సమాజంలో ఉన్నారు. ఇదంతా కూడా షిరికి అకీదా సోదరులారా. కాబట్టి ఈ విధంగా ముస్లింలలో కూడా కొంతమంది మంగళవారం అని చెప్పి, అదేవిధంగా రాహుకాలం అని, అదేవిధంగా ఈ సమయంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మనకు నష్టం జరుగుతుంది, సాయంత్రం దీపాలు ఆర్పేసిన తర్వాత ఇక వ్యాపార లావాదేవీల్లోని డబ్బులు ఇవ్వకూడదు అని ఈ విధంగా ఆలోచన దృక్పథం కలిగినటువంటి ముస్లింలు కూడా ఈరోజు మన సమాజంలో ఇలాంటి రకరకాల అవిశ్వాస పోకడలు, షిర్క్ అఖీదాలు కలిగినటువంటి వారు మన సమాజంలో ఉన్నారు. వీటికి ఇస్లాం ధర్మంలో ఏ మాత్రం కూడా ఆధారము కానీ ఆస్కారం కానీ లేదు సోదరులారా. అసలు ఇలాంటి మూఢనమ్మకాలకు, ఇలాంటి అపశకునాలకు ఇస్లాం ఏమని బోధిస్తుంది? ఖురాను గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఖురాన్లో సూరే యూనుస్ నంబర్ 10 ఆయత 107ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఒకవేళ అల్లా గనక నీకు ఏదైనా కష్టాన్ని, బాధను కలిగించినట్లయితే ఆయన తప్ప ఆ బాధను, ఆ కష్టాన్ని నీ నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. ఒకవేళ అల్లా గనక మీకు మేలు చేకూర్చదలిచితే ఆ మేలుని అడ్డుకునేవారు ఎవ్వరూ కూడా లేరు అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ మీకు కష్టాలు అయినా, బాధలు అయినా, అదేవిధంగా మీకు కలిగే లాభము అయినా ఇది మొత్తం కూడా అల్లా తరపు నుండే జరుగుతుంది.
ఇంకా ఎవరి ప్రమేయం కూడా ఉండదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి అలాంటప్పుడు మంగళవారం రోజు ఇంటి నుండి ప్రయాణం మొదలు పెట్టకూడదు. అదేవిధంగా రాహుకాలం వచ్చేసింది, కాస్త మనం ఆగండి అని చెప్పడం, అదేవిధంగా దీపాలు ఆర్పేసిన తర్వాత డబ్బులు ఇవ్వకూడదు, ఇస్తే మనం మోసపోతాము, నష్టపోతామని ఇలాంటి ఆలోచనలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి ఆధారం లేదు సోదరులారా. ఖురాను గ్రంథంలోని సూర ఆలే ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత 160ని పరిశీలించినట్లయితే అల్లాహే గనక మీకు తోడ్పాటును అందించినట్లయితే ఇక మిమ్మల్ని ఎవ్వరూ జయించలేరు. ఒకవేళ ఆయన గనక మిమ్మల్ని వదిలేసినట్లయితే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోలేరు. కనుక విశ్వాసులు సదా అల్లాహ్ను మాత్రమే నమ్ముకోవాలి, అల్లాహ్పై మాత్రమే భరోసా కలిగి ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు తోడ్పాటును అందించాలి అనుకున్నప్పుడు ఎవరు కూడా నిన్ను జయించలేరు. అలాగే అల్లాహ్ గనక మిమ్మల్ని విడిచిపెట్టేస్తే ఇక ఎవరు కూడా మీకు సహాయం చేసేవాడు ఉండడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంత ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనమంతా కూడా మనం అల్లాహ్పై భరోసా కలిగి ఉండాలి. ఈ మంగళవారము, శుక్రవారము, రాహుకాలము, దీపాలు ఆర్పేసిన తర్వాత డబ్బులు ఇవ్వకూడదు, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మంచి గడియను చూసుకోవడము, ముహూర్తాల కోసము వేచి చూడడం, ఇదంతా కూడా ముస్లిమేతరుల పద్ధతి. అల్లాహ్పై భరోసా కలిగి ఉన్నటువంటి వారి పద్ధతి ఎంత మాత్రం కూడా కాదు సోదరులా. సహీహుల్ జామి హదీస్ నంబర్ 3955లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, అపశకునాలు పాటించుట షిర్క్ అని చెప్పారు. కాబట్టి ఎవరైతే ఈ ఘడియల మీద, ముహూర్తాల మీద, పంచాంగాల మీద ఆధారపడి తమ పనులను ముందుకు కొనసాగిస్తారో, వాటిని విశ్వసిస్తారో, నమ్ముతారో, వాటి వెనక పడతారో అలాంటి వారు షిర్క్ చేసినట్లే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇలాంటి షిర్క్కి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే షిర్క్ చేయడం ద్వారా ఒక విశ్వాసి అవిశ్వాసిగా పరిగణించబడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనితో అసంతృప్తిగా ఉంటాడు. కాబట్టి షిర్క్కి మనం దూరంగా ఉండాలి. మన సమాజంలోని కొంతమంది ముస్లింలు ఈ సమయంలో చేయకూడని పనులు చేసినట్లయితే మనం నష్టానికి గురవుతామని భావిస్తూ ఉంటారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అపశకునాలను కానీ మంచి ముహూర్తాలను కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసేవారు కాదు ఏదైనా పని చేసే సందర్భంలో. సహీహుల్ జామి హదీస్ నంబర్ 5435 ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా అపశకునం స్వయంగా పాటించేవాడు లేదా ఇతరులతో తెలుసుకుని పాటించేవాడు మాలోని వాడు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఎవరైతే ఈ అపశకునాలను పాటిస్తూ ఉంటారో, ఈ ముహూర్తాలను చూసి తమ పనులు మొదలు పెడుతూ ఉంటారో, మంగళవారం మంచి పనులు చేయకూడదు, శుక్రవారం మంచి పనులు చేయొచ్చు అని ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఎవరైతే పంచాంగాలను చూస్తారో, ఎవరైతే వివాహాల కంటే ముందు ముహూర్తాన్ని చూస్తారో అలాంటి వారు మాలోని వారు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంత స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఇలాంటి ముహూర్తాలు చూసి పనులు మొదలు పెట్టడం ఇది మంచి రోజు కాదు అని భావించడం, ఇస్లాంలో ఇలాంటి వారు మాలోని వారు కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇలాంటి షిర్కి అకీదాలకు దూరంగా ఉండే సద్బుద్ధిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అబూ దావుద్ హదీస్ నంబర్ 3910లో మనలో ప్రతి ఒక్కడు అపశకునానికి గురవుతాడు, కానీ అల్లాహ్పై కలిగిన దృఢ నమ్మకం కారణంగా అతని అపశకునాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే మన సమాజంలో ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా అపశకునానికి ఈ వ్యక్తి గురి అవుతూ ఉంటాడు. కానీ నేను అల్లాహ్పై భరోసా కలిగి ఉన్నాను కదా, అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, అల్లాహ్ సంరక్షణలో నేను ఉన్నాను, కాబట్టి లాభ నష్టాలు, స్వస్థత మరియు అనారోగ్యం అనేది అల్లాహ్ ఆధీనంలో ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలపై, ఇలాంటి అపశకునాలపై నేను ఎందుకు ఆధారపడాలి అని అల్లాహ్పై తనకున్నటువంటి దృఢ నమ్మకం కారణంగా ఆ వ్యక్తి ఆ అపశకునానికి దూరమైపోతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, ఏ వ్యక్తి అయితే అపశకునాలను పాటిస్తాడో చివరికి అల్లాహ్పై భరోసా కాకుండా ఇతరులపై భరోసా వచ్చి అతడు మార్గభ్రష్టుడయ్యేటటువంటి ప్రమాదము పొంచి ఉంది. కాబట్టి ఇలాంటి అపశకునాలకు ముస్లిం సమాజం దూరంగా ఉండాలని నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం,
ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.